బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఏమైనా ఉందా అప్పుడు? ఇప్పుడు మనం మొన్న చూసినాం భారతదేశంలో బహుశా ప్రపంచంలో కూడా అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ మనం చూసిన దాఖలు చేయలేదు. ఎవరైనా అప్పుడున్న ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్న మంత్రులు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా కేసీఆర్ గారి చిత్తశుద్ధిని వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించారు. అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి కాళేశ్వరాన్ని 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసిదో గతంలో 2-3 ఏళ్ళు దానివల్ల కాళేశ్వరం జలాలతోటి హైదరాబాద్ పట్టణం నీళ్ళు రావడం కానీ ఉన్నటువంటి అన్ని సాగునీరు రావడం చూసినాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో ఒక 2-3 పిల్లలు క్రాక్ అయినాయి. క్రాక్ అయితే మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పి 1,00,000 కోట్లు కేసీఆర్ అవినీతి చేసినని 90 లక్షల కోట్ల ప్రాజెక్టును 1,00,000 కోట్లు అవినీతి చేసినని చెప్పి చెప్పడం. మళ్ళీ ఇంకోటి మొన్న 98 లక్షల కోట్లు ప్రాజెక్ట్ మొత్తం విలువ 98 లక్షల కోట్లు, కానీ 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ అంత ఉందా? అంతే, 98,000 కోట్లు కదా. 98,000 కోట్లు 98,000 కోట్ల నుంచి 1,12,000 1,25,000 కోట్లకి మొత్తం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ చేసి 98,000 కోట్లు 1,00,000 కోట్లు కాలే కంప్లీట్ చేసింది. కంప్లీట్ అయింది. వీళ్ళేమంటే అనుకున్నదేమో 25, ఫస్ట్ 27 తుమ్మేటడ్డి కాడ ఫస్ట్ అక్కడ అనుకోరు, మనం వేడిగడ్డ కాడ కట్టి చేశారు. ఇక్కడ నీళ్లు ఫెసిలిటీ ఎక్కువ ఉందని ఇక్కడ కట్టేందుకు 35,000 కోట్ల నుంచి 98,000 కోట్లు అయింది. దాన్ని కొట్టుకుపోయిన గోదావరి అసెంబ్లీ సాక్షిగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పిండు ఆయన. కొట్టుకుపోయింది అది ఎక్కడ